హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిక్స్ ఇండియన్. ఈ వీడియోలో మనం తెలుగు టైటన్స్ అసలు ప్లే ఆఫ్స్కి వెళ్తుందా లేదా అసలు ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా లేదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. తెలుగు టైటన్ వర్సెస్ హర్యానా శ్రీరామ్ మ్యాచ్లో తెలుగు టైటన్స్ అయితే ఓడిపోయింది. ఈ మ్యాచ్ ఓడిపోవడంతో ప్లే ఆఫ్కి వెళ్ళే ఛాన్స్ అయితే తెలుగు టైటన్స్కి 90% అయితే తగ్గిపోయింది. ఒకవేళ హర్యానా శ్రీరామ్ మ్యాచ్తో గెలిచి ఉంటే గనక టాప్ 4లో ప్లేస్ దొరికేది. టైటన్స్ ప్లే ఆఫ్ రేస్లో ఉండాలంటే యూముంబా వర్సెస్ యూపీఎస్ జరగబోయే మ్యాచ్లో యూముంబా అయితే ఓడిపోవాలి. యూముంబా ఓడిపోతే టైటన్స్ టీం ప్లే ఆఫ్ రేస్లో కొనసాగుతుంది. ఎందుకు యూముంబా ఓడిపోవాలంటే యూముంబా గెలిస్తే పాయింట్స్ టేబుల్లో టాప్ 4 ప్లేస్కి అయితే వెళ్తుంది. ఒకవేళ యూముంబా ఖచ్చితంగా యూపీఎస్తో జరిగే మ్యాచ్లో ఓడిపోతే తెలుగు టైటన్స్కి టాప్ 4లో చోటు దక్కుతుంది. ఇప్పటికైతే తెలుగు టైటన్స్ 20 పాయింట్లతో టేబుల్ టాప్ 4లో ఉన్నారు. తెలుగు టైటన్స్ ప్లే ఆఫ్ రేసులో కొనసాగదా అనేది యూముంబా మ్యాచ్పై ఆధారపడి ఉంటుంది. తెలుగు టైటన్ వర్సెస్ హర్యానాతో జరిగిన మ్యాచ్లో తెలుగు టైటన్స్ అయితే చాలా దారుణంగా పర్ఫార్మెన్స్ చేశారు. ఒక విధంగా చెప్పాలంటే టీంలో సెకండ్ రైడర్ అయిన యాజ్ ఎ కెప్టెన్గా ఉన్న విజయ్ మాలిక్ చాలా దారుణమైన పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. రేటింగ్కి వెళ్ళిన ప్రతిసారి అవుట్ అయ్యి వచ్చాడు. హర్యానాతో జరిగిన మ్యాచ్లో తెలుగు టైటన్స్ టీం నుంచి భరత్ అండ్ అంకిత్ జగ్లన్ ఇద్దరే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. వీళ్ళ పర్ఫార్మెన్స్ తర్వాత టీంలో ఏ ఒక్కరు కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు. ఒకవేళ హర్యానాపై గెలిచి ఉంటే ప్లే ఆఫ్ రేసులో తెలుగు టైటన్స్కి ఖచ్చితంగా ఛాన్స్ ఉండేది. యూముంబా వర్సెస్ యూపీఎస్ జరిగే మ్యాచ్లో యూముంబా గెలిస్తే ఖచ్చితంగా టాప్ 4కి అయితే వెళ్తుంది. యూముంబా ఓడిపోతేనే తెలుగు టైటన్స్కి ప్లే ఆఫ్కి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.